ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ఈక్విటీలో అంటే రిస్క్ ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయరు అనడానికి ఒక అర్థం ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఆ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనేది విన్నాను నేను. అయినప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపించట్లేదు. దీనికి గల కారణం ఏమై ఉంటుంది? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్. మనం ఎనీ కంపెనీ డబ్బు సమీకరించుకోవాలంటే రెండు రకాలుగా సమీకరించుకుంటుంది. ఒకటి ఈక్విటీస్, రెండు డెట్. ఈక్విటీస్ అంటే కంపెనీ నుంచి స్టాక్స్ కానీ షేర్స్ కానీ ఇస్తారు. ప్రజల నుంచి, సంస్థల నుంచి డబ్బు తీసుకుని స్టాక్స్, షేర్స్ ఇవ్వటాన్ని ఈక్విటీస్ అంటారు. అంటే ఓనర్షిప్. డెట్ అంటే అప్పు తీసుకుంటారు. కంపెనీస్ అప్పు తీసుకుంటారు. బ్యాంక్స్ నుంచి కానీ, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి కానీ అప్పు తీసుకుంటారు. ఫైనాన్షియల్ సంస్థల నుంచి దానికి కానీ వడ్డీ పే చేస్తారు. ఇప్పుడు డెట్ అంటే వాళ్ళకి ఓనర్షిప్ ఉండదు, అప్పు ఇచ్చిన వాళ్ళకి. ఈక్విటీ కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఆ కంపెనీలో ఓనర్షిప్ ఉంటుంది. ఇన్ఫోసిస్లో నేను షేర్ కొన్నాను అనుకోండి, నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఓనర్ ఆఫ్ ఇన్ఫోసిస్. అయితే విరాట్ గారు, మరి ఈక్విటీస్లో కొన్ని స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అంటే వేలు, లక్షల, కోట్లు అయిన స్టాక్స్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ కుదేలు అంటే ₹1,00,000, 2-3 వేలు అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. రిస్క్ అంటే ఏమిటి? మనం పెట్టిన ప్రిన్సిపల్ తగ్గటాన్ని రిస్క్ అంటారు ఈక్విటీస్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఫస్ట్ డైరెక్ట్ ఈక్విటీస్లో రిస్క్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి జస్ట్ అవగాహన కోసం నేను ఒక 6-7 షేర్లు చెప్తాను విరాట్ గారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ షేరు ఐడియా. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఐడియా షేరు 125 ఆల్ టైమ్ హై. ఈరోజు 2024 ఈరోజు ₹8. అంటే దగ్గర ఎంత 90% మైనస్ అయింది. తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్ 2008లో 800 రిలయన్స్ కమ్యూనికేషన్, ఈరోజు ₹2. అంటే ఈక్విటీస్ ఎంత డౌన్ అవుతాయి లేదంటే ఎంత పెరుగుతాయి అన్నది అర్థం కాదు డైరెక్ట్ స్టాక్స్లో. మూడవది డిహెచ్ఎఫ్ఎల్ 665 2017లో ₹665, ఈరోజు ₹16. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం మనం ఎన్బిఎఫ్సి క్రైసిస్ వచ్చిందని. తర్వాత జెట్ ఎయిర్వేస్ 1380 ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఈరోజు ₹38. అంటే 90-95% మనీ, ఇన్వెస్టర్స్ మనీ ఆవిరైపోతుంది. కొన్ని స్టాక్స్ అవగాహన కోసం చెప్తున్నాను. జేపీ పవర్ 2008లో 140, ఈరోజు 20. ఈ కంపెనీస్లో లక్షలు పెట్టారనుకోండి, వాళ్ళ మనీ 10 సంవత్సరాల నుంచి ఏమవుతున్నట్టు? డెడ్ ఇన్వెస్ట్మెంట్, అసలు కూడా రావట్లేదు. 90-95% మైనస్. ఇంకొకటి ఏమిటి? ఐఎల్&ఎఫ్ఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్. ఒక 2010లో 358, ఈరోజు ₹5. ఎస్ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎస్ బ్యాంక్ 400 ఆల్ టైమ్ హై, ఈరోజు ₹20. ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే విరాట్ గారు, ఈ డేటా ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్, వెల్ అండ్ గుడ్. ఒక కంపెనీలో మనం ఓనర్ అవుతాం. అయితే ఆ కంపెనీలో ఏదైనా చిన్న ఫ్రాడ్ అయినా, అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్ అయినా, ప్రాఫిట్స్ సరిగ్గా లేకపోయినా నిత్యం మన కన్ను దాని మీద ఉండాలి. ఇప్పుడు మన ఎపిసోడ్ ద్వారా, మన ఐ డ్రీమ్ మాధ్యమం ద్వారా మనం చెప్పేది ఏమిటంటే, నష్టపోవటాన్ని తగ్గిస్తున్నాం. మీరు మల్టిప్లై అవ్వకపోయినా పర్వాలేదు. ఏది ₹10 షేరు ₹1000, 2000 కాదు, 12%, 15%, 20% దీర్ఘకాలంలో మీరు కరోడ్పతి అయితే చాలు. ఆ అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఏం ప్రమోట్ చేస్తున్నానంటే విరాట్ గారు, డైరెక్ట్ స్టాక్స్కి మీరు వెళ్తే ఇలాంటి స్టాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనం చూసుకోలేకపోతే. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఒకప్పుడు 6-7 ఇయర్స్ బ్యాక్ నంబర్ 1 బ్యాంకు. చిన్న ఫ్రాడ్, అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్, చైర్మన్ క్విట్ అండ్ ప్రో
టక్క 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 లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. లోయర్ సర్క్యూట్ అంటే ఏమిటి? ఒకే రోజు 10% పడిపోతూ ఉంటుంది. అంటే అమ్మేవాళ్ళు ఉంటారు కానీ ఆ స్టాక్ కొనేవాళ్ళు ఉండరు. అప్పుడు టక్క టక్క పడిపోతూ ఉంటుంది. ఏదన్నా ఈ కంపెనీస్ ఎందుకు దెబ్బతిన్నాయంటే, ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనం సామాన్య మానవులు ఎవరికన్నా వడ్డీకి అప్పు ఇచ్చామనుకోండి, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ సంస్థలు చూడండి, ఎవరికైనా సామాన్య మానవులకు అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ కడుతున్నంత కాలం వాళ్ళ మీద ప్రెషర్ తీరు. వడ్డీ ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతారో వాళ్ళు అసలు కట్టమని ప్రెషర్ తెస్తారు. అంటే అర్థం ఏంటి? వడ్డీయే కట్టలేకపోతున్నాడు కాబట్టి ఇతని ఫినాన్షియల్ కండిషన్ వీక్ ఉందని ప్రెషర్ చేస్తారు. అలాగే కంపెనీస్ డెట్, అంటే కొన్ని బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకుంటే కదా, వాటికి వడ్డీ కట్టేంత కాలం ఆ కంపెనీ స్ట్రాంగ్ ఉన్నట్టు. డెట్ ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతారో వడ్డీ కంపెనీస్కి అర్థమైపోతుంది. మన స్టాక్ మార్కెట్లో ఈ మంత్ ఫలానా సంస్థ డిఫాల్ట్ అయింది వడ్డీ అనగానే క్రిసిల్ రేటింగ్ తగ్గిస్తే, ఒక్కసారి క్రిసిల్ రేటింగ్ తగ్గింగానే టక్క 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 ఎఫ్ఐఐలు కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే సంస్థలు లక్షల కోట్లలో షేర్లు అమ్మేస్తారు. సామాన్య మానవులు మనం అందులో ఇరుక్కొని ఎందుకు పడుతుందో మనం తెలుసుకునే లోపు కుదేలైపోతూ ఉంటుంది స్టాక్. అందుకని నేను సామాన్యమైన ప్రజలకి ఏం చెప్తున్నానంటే విరాట్ గారు మీ ద్వారా, ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనం డైరెక్ట్ స్టాక్స్లో పెట్టామంటే ఒక స్టాకే కొనుక్కుంటాం, డైవర్సిఫై చేయం. ఇక్కడ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో 100 రూపాయలు నెలకు 500 కడితే కూడా, నెలకు 1000 కడితే కూడా 30 నుంచి 50 కంపెనీస్లో ఓనర్షిప్ వస్తుంది. ఏదైనా కంపెనీ ఫ్రాడ్ అయినప్పుడు మన మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫండ్ మేనేజర్స్ టక్కన అమ్మేస్తారు. సో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్ స్టాక్స్లో ఉన్నంత రిస్క్ ఉండదు. పైగా 5 years పైన ఉంటే ఇట్లా మీకు కుదేలైపోవటం ఉండదు. పైగా 10 to 12% ఆరాముగా వస్తున్నాయి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు. అంటే నేను సామాన్య మానవులకు నేను చెప్పేది ఏమిటంటే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి మీరు రండి, 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్షిప్ తీసుకోండి. దీర్ఘకాలం ఉంటే మీ లక్ష్యాలకు అనుగుణంగా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో జీరో కాదు, డైరెక్ట్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ జీరో కూడా అయినాయి, కుదేలైనాయి. ఎప్పుడు ఏ స్టాక్ దెబ్బతింటుందో మనకు తెలియదు. కాబట్టి ఆర్డినరీ పీపుల్, సామాన్యమైన వ్యక్తి లేదా బిజీగా ఉండే వ్యక్తులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు సంపద సృష్టించుకోండి. మీరు రీసెర్చ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటే డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళండి. నేను మరీ ఆర్డినరీ పీపుల్ కోరేది ఏంటంటే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జోలికి వెళ్ళకండి. సెబిఏ చెప్తుంది 90% పీపుల్ లాస్ అవుతున్నారు, యావరేజ్గా 1,00,000 పైన లాస్ అవుతున్నారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. ఇంట్రాడే జోలికి కూడా వెళ్ళకండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టి దీర్ఘకాలం వెయిట్ చేస్తే మీరు సంపద సృష్టించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అవర్ ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఎకానమీ, 5th largest ఎకానమీ ఇన్ ది వరల్డ్. 2029 వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3rd largest ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో ఈ యొక్క ఎకానమీ గ్రోత్లో, పారిశ్రామిక గ్రోత్లో మీరు పార్టిసిపేట్ అయ్యి ధనవంతులుగా మరీ పేదవారికి, సామాన్యమైన ఆర్డినరీ పీపుల్కి, యూత్కి సందేశం ఇస్తున్న మీ ఐ డ్రీమ్ ద్వారా. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో తప్పకుండా ఇలాంటి నాలెడ్జ్ చాలా మందికి అవసరం. ఇది తెలియకపోవడం కారణంగా సరైన ఇన్వెస్ట్మెంట్ తెలిసింటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలరు, మంచి పెళ్ళిళ్ళు చేయగలరు వాళ్ళ పిల్లలకి. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సరిగ్గా తెలియకపోవడం వల్ల, దాని మీద సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ వీడియో ద్వారా చాలామందికి ఇది ఒక మంచి లెసన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.